ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏందంటే, డేమాన్ పవన్‌కి తనుజ క్లాస్ తీసుకుంటది. అరే! నేను కళ్యాణ్ గానికి కొన్ని విషయాలు చెప్పా. వాడు తూచా ఆహ్, తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్తుండు. వాడు ఇవాళ ఏ పొజిషన్‌లో ఉన్నాడో చూస్తున్నావు గదా! నువ్వెందుకురా అనవసరంగా ఇట్లా రీతు విషయంలో జెలసీ ఫీల్ అవుతూ, అనవసరంగా నిన్ను నువ్వు ఆగం చేసుకుంటున్నావు. నువ్వు ఒక్క 4 వారాలు ఓపిక పట్టురా. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం. బయటికి వెళ్ళిన తర్వాత మీ రిలేషన్‌షిప్పో, ఎఫెక్షనో, బాండింగో ఏదో ఒకటి బయట చూసుకోవచ్చు. ఇక్కడున్నటువంటి ఈ 4 వారాలు నీ మీద నువ్వు ఫోకస్ చేసుకొని గేమ్ ఆడరనైతే చాలా బాగా చెప్తది. అదేంటిదో మనం అసలు ఏ సందర్భంలో చెప్పిందనేది చూద్దాం. అదే విధంగా కళ్యాణ్‌కి అండ్ తనుజ మధ్య వాళ్ళిద్దరు మనసులో మాటలైతే చెప్పుకుంటారు. అది గౌతమ్ బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఒక చిట్ చాట్ జరుగుతది. ఆ చిట్ చాట్‌లో వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని గురించి మాట్లాడుకుందాం. అదే విధంగా 2 టాస్కులు జరిగినాయి. ఆ టాస్కుల్లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఏంటిదనేది కూడా చూద్దాం. ఇక మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి భయ్యా. లైక్ చేయండి. ప్లీజ్, 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 ప్లీజ్ లైక్ చేయండి. ఎపిసోడ్‌లో ఇక నామినేషన్స్ తర్వాత రీతు ఏడ్చుకుంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్తది. రీతు వెనకాలే డేమాన్ వెళ్తాడు. ఆమె ఏదో నోటికొచ్చినట్లు వాగింది సెన్స్‌లెస్‌గా. అది పట్టించుకోబాకు రీతు అనేసి డేమాన్ అంటాడు. దాని తర్వాతకి ఇటు చూస్తే కళ్యాణ్ వాష్‌రూమ్‌లో కిచెన్‌లో కళ్యాణ్‌ని భరణి గారు అండ్ ఇమాన్యుల్ అంటారనమాట. "ఎందుకురా నువ్వు అట్లా తయారయ్యి అంత అగ్రెసివ్ ఎందుకైనావురా? అసలు అటు పోయి ఆ చైర్‌లదంతావు, ఇటొచ్చి ఈ మాటలంటావు" అనే విధంగా ఆ బీప్ కట్ చేసేసిర్రు. అంటున్నావు ఎందుకంత అయితున్నావు? అరే! ఒక్క సంఘటన చాలు. ఎక్కడో ఉన్న నువ్వు పోయి పాతాళంలో పడతావురా! జాగ్రత్తగా ఉండాలి అనేసి వాళ్ళు చెప్తారనమాట. దాని తర్వాత సంజన గారికి ఇమాన్యుయల్ బెడ్‌రూమ్ దగ్గర మాట్లాడుతుంటారు. మమ్మీ నువ్వేమని అనుకో. నువ్వు మాట్లాడిన మాటలు తప్పు 100%. నువ్వు అట్లా మాట్లాడకూడదు అంటే సంజన గారు ఏమంటారంటే, నేనేం మాట్లాడారా? నేను చూసిందే మాట్లాడిన గదా! అంటది. నువ్వు చూసిందే మాట్లాడినవు ఏం అంటే పక్కపక్కనే కూర్చోవడం మీరు నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితున్నానే గదా! నేను చెప్పింది. నేను చూసిందే గదా! అంటే నువ్వు అక్కడ ఆ టోన్‌తో చెప్పలే. అంటే అక్కడ నువ్వు అలా చెప్పలేదు అనేసి ఆయన అంటాడు. దాని తర్వాతకి నేను దాని తర్వాతకి ఏం జరుగుతదంటే ఇమాన్యుల్ అంటాడు. డేమాన్ నీకు క్లోజే గదా! తమ్ముడు, తమ్ముడు అంటావు గదా! డేమాన్‌కి చెప్పొచ్చు గదా! అరే మీరు అట్లా కూర్చోవడం అనేది నాకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుందిరా. అలా ఉండొద్దని చెప్పొచ్చు గా అంటే నేను ఒకసారి చెప్పినా అంటది. నవ్వుకుంటా చెప్పడం కాదు మమ్మీ సీరియస్‌గా చెప్పాలి. అలా ఉండొద్దురా మీరు హౌస్‌లో అనే విధంగా చెప్పాలి గదా! అనేసి అంటాడు. అంటే నేను ఎవరి రిలేషన్‌షిప్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. కానీ వాళ్ళు పదే, 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 పదే 100 సార్లు గుచ్చి నా గురించి నువ్వు 5 స్టార్స్ వచ్చిన తర్వాత హౌస్‌లో అవుపడతలేవు, అవుపడతలేవు. హౌస్‌లో అసలు నీ గేమే లేదు, లేదు అంటుంటే నేను ఒక్క మాట చెప్పా. అది చెప్పకూడదా నేను అనే విధంగా ఆమె అంటుందన్నమాట. దాని తర్వాత చూస్తే వాళ్ళు 100 సార్లు చెప్పొచ్చు. నేను చూసిన మాట నా కళ్ళతోటి చూసింది నేను చెప్పకూడదా? ఇవాళ అవుపడి ఉంటది. ఇవాళ తెలిసి ఉంటది. సంజన ఇంట్లోనే ఉంది అనేసి అంటది. అయ్య బాబోయ్! ఏంటే సంజన గారు ఇంత పంచ్ చేశారు. పంచ్ డైలాగ్ అనిపించింది. మామూలుగా లేదు. ఇవాళ తెలిసి ఉంటది. సంజన ఇంట్లోనే ఉంది. బయట లేదని ఇవాళ తెలిసి ఉంటది అన్నది. అర్థమైంది కదా మీకు? ఎలా ఏసిందంటే ఆ పంచ్ చూసినప్పుడు మైండ్ బ్లాక్ అయింది భయ్యా నిజంగా. అంటే పదే పదే హౌస్‌లో నేను అవుపడతలేను. నా గేమే లేదంటుంది గదా! ఇయాల అవుపడి ఉంటది ఆమెకి. నేను చూసిన మాటే చెప్పిన. నేను చూసిందే గదా చెప్పింది. ఇవాళ అవుపడి ఉంటది. సంజన గారు బిగ్ బాస్ హౌస్‌లోనే ఉన్నారు. బయట లేరని ఇవాళ తెలిసి ఉంటది అనే విధంగా సంజన గారు అన్నారు. దాని తర్వాతకి డేమాన్ పవన్ సంజన గారితోటి మాట్లాడతాడు. మాట్లాడుతూ ఆడ చెప్పే విషయం ఏందంటే, "అక్క నేను ఒక తమ్ముడుగా చెప్తున్నా. నువ్వు వెళ్లి రీతుకి ఔట్ రైట్‌గా సారీ చెప్పు" అంటాడు. "నేనెందుకు చెప్పాలిరా" అంటది. "నువ్వు అన్నమాట తప్పు గదక్కా చెప్పు" అనేసి అంటే, "లేదు ఆమె గూడా అన్నది గదా! పతివ్రత శిరోమణులని. ఆమెని ముందు సారీ చెప్పమను తర్వాత నేను చెప్తా" అంటాడు. "ఆహా! నువ్వే ముందు ఫస్ట్ చెప్పు" అంటాడు. "లేదు ఆమె చెప్తేనే నేను చెప్తా" అంటది. ఆ రకంగా ఒప్పుకోవట్లే సంజన గారు. నా కళ్ళతో చూసిందే చెప్పిందా? ఆమె నన్ను 100 సార్లు గుచ్చి అడిగితే, నా కళ్ళతో చూసింది నేను చెప్తే తప్పేంది అనే విధంగా తను ఉందనమాట. దాని తర్వాత ఇది సంజన గారు ఈ మ్యాటర్ క్లోజ్ చేసినాం ఫస్టు. అటు కళ్యాణ్ అక్కడ వాళ్ళకి "అరేయ్! నువ్వు అంత అగ్రెసివ్ కావద్దు" అని చెప్పి అక్కడ భరణి గారు, ఇమాన్యుల్ ఆ మ్యాటర్ క్లోజ్ చేస్తారు. ఇక్కడ రీతు మరి వాష్‌రూమ్‌కెళ్ళింది. అక్కడ ఆ మ్యాటర్ ఏం జరుగుతుంది? ఇక్కడ తనుజ వస్తది తర్వాతకి. తనుజ వచ్చి చెప్పేందంటే, "అరేయ్! నువ్వు అంత ఇంపార్టెంట్ ఇస్తావా ఆమె మాటలకి? వద్దు వదిలేసేయి. ఒక్కరు ఒక మాట అన్నంత మాత్రాన నీ క్యారెక్టర్ ఎక్కడికి పోదు. మనకి మన మీద కాన్ఫిడెంట్ ఉండాలే. మనకి మన మీద కాన్ఫిడెంట్ ఉండాలి. 100 మంది 100 మాటలంటారు. అదేం పెద్ద ఫరక్ కాదు" అనే విధంగా అయితే తనంటుంది. దాని తర్వాతకి తనుజ, ఇమాన్యుల్ ఇక్కడ ఇక్కడ అసలు విషయం డెవాన్ అని కాదు, రీతు అని కాదు బ్యాడ్ అయ్యేది. ఇద్దరి రిలేషన్‌షిప్ ఎంత ప్యూర్‌గా ఉన్నా సరే, వాళ్ళ అండర్‌స్టాండింగ్ వాళ్ళ ఇష్టం ఎలాగైనా ఉంటారు వాళ్ళు.
ఉన్న వచ్చే ప్రతి ఒక్కరు అంటే బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కావచ్చు, ఈ అప్పుడప్పుడు వచ్చేటువంటి గెస్టులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేసేసరికి ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది. ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది. రీతు బ్యాడ్ అవుతుంది. డేమాన్ నేను నీకు ఒక్కటే చెప్తుండ్రా డేమాన్ అని ఇక్కడ డేమాన్కి ఒక క్లాస్ తీసుకుంటుంది. అది చూద్దాం. డేమాన్ నేను నీకు ఒక్కటే చెప్తున్నా. నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో, ఎమోషన్ ఉందో, ఎఫెక్షన్ ఉందో అది అంతా ఫైన్. కానీ ఈ హౌస్లో తనను నువ్వు ఎంత కేర్ చేసినా నేను వద్దనను. నువ్వు నువ్వు స్టాండ్ తీసుకో, ఏదైనా చెయ్యి, నేనేమనను. కానీ తనని తనలాగా వదిలేసేయి. రీతుని రీతులాగా వదిలేసేయరా. నువ్వు ఎంత కేర్ని చేయి, ఎంత పట్టించుకో, స్టాండ్ తీసుకో, ఏమైనా చేయి, కానీ రీతుని రీతులాగా వదిలేసేయి. రీతు టాస్కులు బాగానే ఆడుతుంది, తన వర్క్ బాగానే చేసుకుంటుంది, స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకుంటుంది, డిపెండ్ చేయాల్సిన దగ్గర డిపెండ్ చేసుకుంటుంది, అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారి నువ్వు రీతు నీ దగ్గరనే ఉండాలి, నీ కళ్ళ ముందరనే ఉండాలని నువ్వు చూస్తావు. అదేవిధంగా రీతు ఎవరితోటన్నా మాట్లాడినా కూడా నీతో కాకుండా నువ్వు జెలసీ ఫీల్ అవుతావు. ఇవన్నీ వదిలేసేయరా. ఒక్క 4 వారాలు వదిలేసేయి అని వదిలేసి దాని గేమ్ దాన్ని ఆడుకొని, నీ గేమ్ నువ్వు ఆడుకో హ్యాపీగా, ఇదంతా వదిలేసేయి అనేసి తనుజ గారు చాలా నీట్గా చెప్తారు. అరే దానికి ఏం అది ఆడుకుంటుంది, వచ్చిన వాళ్ళందరూ పాయింట్ అవుట్ చేస్తురా, దానివల్ల నువ్వేం పెద్ద ఫీల్గా నీకు ఎంత బ్యాడ్ అవుతుందో తెలియదు, కానీ దానికి బ్యాడ్ అవుతుంది రీతుకి. కాబట్టి అవన్నీ వదిలేసాయి. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతావు, జెల్స్ ఫీల్ అవుతావు, నీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చూస్తావు, అదంతా పక్కన పెట్టు. అదంతా తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఈ 4 వారాలు అయితే మీ గేమ్ మీరు ఆడుకోరు, ఆమె గేమ్ ఆడుతుంది, నీ గేమ్ నువ్వు ఆడుకోరని అయితే క్లియర్ కట్గా చెప్పింది. మరి అది ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇక దాని తర్వాతకి నైట్ డిస్కషన్స్ కంప్లీట్ అయితే ఇంతవరకు ముగ్గురు, అటు కళ్యాణ్ది, సంజన గారిది, రీతుది, ఇవి క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత పడుకుంటారు. ఇక మార్నింగ్ సాంగ్ వస్తుంది, లేస్తారు. దాని తర్వాతకి ఇక వచ్చేసి దివ్య అండ్ భరణి గారి మధ్య వాళ్ళ మధ్య కొంత జరుగుతుంది. ఎందుకంటే నామినేషన్స్లో నువ్వు నా పాయింట్ పెట్టావు అదని ఆయన అంటే నువ్వు ఇంకా చేంజ్ అవ్వట్లేదమ్మా, నువ్వు ఆ కమాండింగ్ వాయిస్తోనే మాట్లాడుతున్నావు, అంత గట్టిగా మాట్లాడొద్దని చెప్పిన, ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా నువ్వు అలానే మాట్లాడుతున్నావు ఇంకా అనేసి ఆ రకంగా భరణి గారు అక్కడి నుంచి ఇంకేదో అంటే వెళ్ళిపోతాడు ఆ నుంచి. అసలు ఆ రోజు అది తనుజతోటి నువ్వు ఆ మనుషులను వాడుకొని వదిలేస్తున్నావు అనే అవసరానికి వాడుకుంటున్నావు అనే పదం నేను వినలేదు ఆ రోజు. వింటే అక్కడే మాట్లాడుతున్నావు. నాకు నిన్న నామినేషన్లో తెలిసింది ఈ పదం వాడినట్టు. అలా నువ్వు మాట్లాడకూడదు తప్ప అనే విధంగా అయితే నీలో ఇంకా మార్పు రావట్లేదు అనేసి ఆయన వెళ్ళిపోతాడు బయటని. ఇదే నేను తగ్గించుకోమని చెప్పేదని చెప్పేసి వెళ్ళిపోతాడు ఏదో చెప్పకపోతే. దాని తర్వాతకి రీతు తనుజ గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అక్కడ రీతు సంజన గారి మీద మాట్లాడుతుంటుంది. నేను అసలు ఫస్ట్ వచ్చి కొట్టుకునే వాళ్ళందరూ ఇప్పుడు క్లోజ్ అయిపోయారు. ఫస్ట్ నుంచి ఎవరైతే క్లోజ్గా ఉంటున్నామో వాళ్ళందరూ టార్గెట్ అయ్యి గొడవలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు సంజన గారి కోసం నేను నిలబడ్డా, ఇప్పటి వరకు ఆమె కోసం నేను నిలబడుతూనే ఉన్నా, నువ్వు నిలబడ్డావు, భరణి గారు నిలబడ్డారు. అంటే నేను త్యాగం చేసిన, తనుజ నువ్వు త్యాగం చేసినావు, భరణి గారు త్యాగం చేసిరు, అంటే మీ ముగ్గురం త్యాగం చేసినావు. అయినా సరే మనల్ని పాయింట్ ఆఫ్ చేసింది. నన్నేమో నిన్న ఇట్లా మాట్లాడింది, నీ గురించేమో ఏమి కారణం లేకుండానే నువ్వు కొంచెం ఏది అది కాంపిటీటర్వి నాకు బాగా అనేసి నిన్ను నామినేషన్లో పెట్టింది. సుమన్ శెట్టినేమో తొక్కలో క్యాప్టెన్ అనేసి అన్నది ఆయన్ని. ప్లస్ భరణి గారినేమో ఆ రోజు బయటికి వెళ్ళడానికి కారణం ఆమె ఓటేసింది ఆ రోజు. ఆయన ఆ రోజు ఎలిమినేట్ అయిపోయాడు. డేమాన్ని కూడా ఇప్పుడు గుంజినట్టే కదా, మాట్లాడినట్టే కదా, తమ్ముడు అంటూ. ఫస్ట్ ఏమో ఆంటీలు కదా మేము అనే విధంగా ఆంటీలం కదా అన్నట్టుగా ఆ రోజు అన్నది అనేసి ఇవన్నీ తీసుకొస్తుంది. దివ్యతోటి ఈ గొడవ ఉంది, కళ్యాణ్తో అట్లా మాట్లాడింది, అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉంది, ఒక ఇమాన్యుల్ తప్ప అంటూ. అంటే తనకి అదంతా తిరుగుతుంది అనమాట. కాబట్టి నన్ను అన్నది కాబట్టి నేను ఏదైనా అనాలి, సంజన గారి గురించి ఏదైనా తీసుకొచ్చి అనే విధంగా తను అవన్నీ చెప్పుకుంటుంది తనుజతోటి. ఆ రకంగా అది అయిపోతుంది. దాని తర్వాతకి డేమాన్ అండ్ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం అది. ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడించడం కోసం బయట నుండి యోధులు వస్తారు. ఎక్స్ హౌస్ మేట్స్ యోధులు, ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు ఆ సీజన్లో వాళ్ళు యోధులు వస్తున్నారు. వాళ్ళని మీరు తట్టుకొని ఆడి నిలబడితేనే, వాళ్ళతో ఆడి గెలిస్తేనే క్యాప్టెన్సీ రేస్లో ఉంటారు, లేదంటే అవుట్ ఆఫ్ ద క్యాప్టెన్సీ రేస్ అవుతారని అయితే చెప్తారు అనమాట. దాని తర్వాతకి ఫస్ట్ టాస్క్ జరుగుతుంది. బయట నుంచి ప్రియాంక గారు వస్తారు. ప్రియాంక గారు వచ్చేసి వచ్చిన తర్వాత కొంత హౌస్ మేట్స్ తోటి కొంత ఫన్ చేసి అదంతా చేసి
ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి మీరు వచ్చేసి ఒక్కొక్కరు నాకు పాయింట్స్ చెప్పుకోండి, చెప్తే నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అంటే అపోనెంట్గా ఎవరిని సెలెక్ట్ చేయాలో అది చెప్తుంది అనమాట. వచ్చి ఒక్కొక్కరు చెప్పుకుంటారు. కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, మా అమ్మ కోరింది నన్ను మొన్న వచ్చినప్పుడు, నిన్ను మరొకసారి కెప్టెన్గా చూడాలనుకుంటుండ్రా కళ్యాణ్ అని చెప్పేసింది, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అడుగుతాడనమాట. దానికి ఫైనల్గా తను ఇంప్రెస్ అయినట్టుంది. మొత్తానికి ప్రియాంక కళ్యాణ్ అయితే అపోనెంట్గా ఒప్పుకుంటుంది అనమాట. ఇది సంథింగ్ సంథింగ్ ఫిషింగ్ అని ఉంది. ఫిష్ స్కెల్టన్ దాని బోన్స్ని తీసుకువెళ్ళి సెట్ చేయాలి. ఇది టాస్క్. ఇది 3 స్టేజుల్లో ఉంటుంది. 3 సంచులు ఉంటాయి. ఆ సంచుల్లో చేపకు సంబంధించినటువంటి ఆ బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ఉంటాయి, ఆ ముళ్ళులు. వాటిని ప్రతి రౌండ్లో ఒకటే హ్యాండ్ తోటి, ఒక హ్యాండ్ని ఇలా కట్టేసి ఉంటుంది, ఒక హ్యాండ్తో మాత్రమే వాటిని తీసుకొని వెళ్ళి 3 రౌండ్లో కంప్లీట్ చేయాలి ఆ టాస్క్. ఫాస్ట్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి గంట కొట్టాలి, వాళ్ళు విన్ అవుతారు అనమాట. ఈ రకంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంచాలకులుగా ఇమాన్యుయల్ ఉంటారనమాట. దీంట్లో బజర్ స్టార్ట్ అవుతుంది. ఇటు కళ్యాణ్ కావచ్చు, అటు ప్రియాంక గారు కావచ్చు, చాలా ఫాస్ట్గా ఒక హ్యాండ్తోనే అవి తీసుకుంటూ మంచిగా నీట్గా ఫస్ట్ 3 సంచులు ఉంటాయి. 3 సంచులు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఒక సంచి దాన్ని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళి ఆ సంచిని కూడా అదే హ్యాండ్ తోటి ఓపెన్ చేసుకోవాలి. చేసి దాంట్లో ఉన్నటువంటి బోన్స్ తీసుకొని వాటి మీద నెంబరింగ్ ఉంది. ఆ నెంబరింగ్ ప్రకారం ఎక్కడెక్కడ ఏది వస్తుంది అనేది ఆ నెంబరింగ్ ప్రకారం వాటిని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి బ్యాక్ వచ్చి సెకండ్ సంచి దాన్ని తీసుకోవాలి, వెళ్ళి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. అదేవిధంగా 3 సంచి అట్లా చేయాలి. అయితే దీంట్లో సెకండ్ సంచి దగ్గర ఫస్ట్ సంచి దగ్గర కొంచెం ప్రియాంక స్ట్రక్ అయిపోతుంది. ఒకటి సరిగా సెట్ కావట్లే. దానివల్ల ఆమెకు బాగా లేట్ అయిపోయింది. కళ్యాణ్ ఫాస్ట్గా చేసేసుకుంటూ కళ్యాణ్ 3 సంచులు తీసుకొచ్చేసిండు, అన్ని కరెక్ట్గా ఫినిష్ చేసిండు, గంట కొట్టేసిండు. తర్వాతకి ప్రియాంక గారు కొడతారు. ఈ రకంగా కళ్యాణ్ ఈ టాస్క్లో విన్ అవుతాడు. విన్ అయ్యిండు కాబట్టి కళ్యాణ్కి ఒక జెండా వస్తుంది బయట నుంచి. ఆ జెండాను తీసుకొచ్చి అక్కడ ఒక 9 స్టాండ్స్ ఉన్నాయి. అంటే 9 టాస్కులు జరుగుతాయి అనేది మనకు అర్థం. 9 స్టాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాస్కుల్లో తన జెండా అయితే పాతాడు. అంటే క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయిపోయాడు కళ్యాణ్. ఈ రకంగా దాని తర్వాతకి ప్రియాంక టైం అయిపోయింది, మీరు వెళ్ళాలంటే తను వెళ్ళిపోతుంది. ఇది అయిపోయిన తర్వాతకి సెకండ్ కంటెండర్ టాస్క్ నడపడం కోసం గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ రోజులోకి వస్తాడు. గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత కొంత ఫన్ అనొచ్చు, ఒక 2 టాస్క్లు అవి చేయించుండు. సంజన గారు అండ్ సుమన్ శెట్టి బర్ని గారు ఒక స్కిట్ చేశారు. అదేవిధంగా డైమండ్ పవన్ తనుజ వీళ్ళు ఒక స్కిట్ చేశారు. కళ్యాణ్ అండ్ రీతు వీళ్ళు చేశారు. అంటే ఏదో ఫన్ చేద్దామని చెప్పేసి ఒక లవర్స్ పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే అది ట్రై చేశారు. సరే అది పక్కన పెట్టేస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే గౌతమ్ వచ్చిన తర్వాత కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఆ ఇన్పుట్స్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చిండు. అదేవిధంగా కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళ మనసులోని మాటలు చెప్పుకోరు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. అది ఏంటి మరి అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎపిసోడ్లో లేదు, అది కాక చాలా లాంగ్ అవుతుంది లెంత్ వీడియో. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పే అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది చూడండి. ఇక దాని తర్వాతకి గౌతమ్ కృష్ణ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే, నేను బర్ని గారిని సెలెక్ట్ చేసుకుంటా, ఆయనకి ఇంతవరకు క్యాప్టెన్ కాలేదు కాబట్టి అనేసి తనకు అవకాశం ఇస్తానని చెప్పేసి బర్ని గారిని సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇది బ్లాక్స్, ఒక 3 రౌండ్స్లో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రౌండ్లో కలర్స్ ఉంటాయి, తర్వాతకి తెలుగు హీరోస్ అందరి ఫొటోస్ ఉంటాయి, తర్వాతకి కొన్ని సింబల్స్ ఉంటాయి. 3 రౌండ్లో జరగాలి. ఫస్ట్ కలర్ బ్లాక్స్ ఎట్లా ఉంటాయో వాటిని తీసుకువెళ్ళి అవతల యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలా ఉన్నాయో ఆర్డర్లో అవతల వాళ్ళ అలా పేర్చాలి ఇంకో బోర్డు మీద. ఆ రకంగా స్టార్ట్ అవుతుంది. గౌతమ్ కంప్లీట్ చేసుకుంటాడు, వెళ్తాడు. అది అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక బ్యాలెన్సింగ్ ప్లేట్ ఉంటుంది, దాని మీద ఒక ఇసుక మూట తీసుకొని దాని మీదకి విసిరాలి. అది దాని మీద బ్యాలెన్స్ అయి ఉండాలి. అలా నిలబడిన తర్వాత మళ్ళీ రావాలి. సెకండ్ రోలో హీరోస్ ఉన్నది, ఆ బ్లాక్స్ను కూడా తీసుకొని ఆ కార్డ్స్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎలా ఆర్డర్ ఉందో అలా వాటిని సరిగ్గా పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ అది సంచి తీసుకోవాలి, ఇసుక మూట, దాన్ని బ్యాలెన్సింగ్ దాని మీద వేసుకోవాలి. అది బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ రావాలి. 3వది సింబల్స్, ఆ సింబల్స్ను కూడా తీసుకుని వెళ్ళాలి, ఎలా ఉన్నాయో అలా వాటిని పేర్చాలి. దాని తర్వాత 3వ సంచిని కూడా తీసుకురావాలి, దాని మీద బ్యాలెన్స్ చేయాలి. అలా చేసిన తర్వాత వచ్చి గంట కొట్టాలి. ఆ రకంగా గౌతమ్ ఫాస్ట్గా చేస్తాడు, చేసి తన గంట కొట్టేస్తాడు. దాని తర్వాతకి బర్ని గారు ఎక్కడ స్ట్రక్ అయ్యారంటే కలర్స్ దగ్గర స్ట్రక్ అయిపోయారు. ఒక 2 కలర్లు తనకి కొంచెం ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉన్నది, అంటే చాలా కొంచెం దగ్గరగా క్లోజర్గా డిఫరెంట్గా అవుపడుతుంది. దాని కారణంగా కరెక్ట్గా అది ఐడెంటిఫై చేయలేక అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. ప్లస్
గౌతమ్‌కేమో ఫీల్ ఫ్రీగా బయట నుంచి వచ్చినా గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు. అంటే తక్కువ చేయడం కాదు గానీ, ఒక ప్రెషర్ అనేది ఉండదు గౌతమ్‌కి. చాలా కూల్‌గా ప్రశాంతంగా చేసుకుంటూ ఫాస్ట్‌గా అయిపోయింది. ఇక్కడ బర్నీ గారికొచ్చేసరికల్లా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంతవరకు అవ్వలేదు. ప్లస్ వాళ్ళ అమ్మాయి గూడా డాడీ మీరు కెప్టెన్ కావాలని కోరింది. ఇదంతా కొంత తనకు తెలియకుండానే ఒక బ్యాగేజ్ మొత్తం తన వెనక మీద పడి ఉందనమాట. దాని కారణంగా కొంత కన్‌ఫ్యూజ్ అయిపోయి అది గౌతమ్ ఒక రౌండ్ ఎళ్లి చేసి వచ్చేసరికల్లా అరే! నేను చేయలేదే అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది. ఆ కారణంగా కొంత మిస్టేక్ చేసుకుంటూ ఆ కలర్ దగ్గర దానివల్ల లేట్ అయిపోయింది. ఈ రకంగా భరణి గారు ఈ టాస్క్‌లో ఓటమి చెంది తను ఔట్ ఆఫ్ ద రేస్ అయ్యారన్నమాట కెప్టెన్ నుంచి. దాని తర్వాతకి గౌతమ్ వచ్చి అందరికీ ఇక బిగ్ బాస్ గౌతమ్ ఇక నువ్వు బిగ్ బాస్‌లో సమయం అయిపోయింది వెళ్ళాలంటే తను బయటికి వెళ్తాడు. ఆ రకంగా ఈరోజు టాస్క్ కంప్లీట్ అయితది. అయిన తర్వాత భరణి గారు చాలా ఎమోషనల్ అయితారు. ఎమోషనల్ అయినప్పుడు దగ్గరకొచ్చేసి హగ్ చేసుకొని కొంత ఓదార్చే ప్రయత్నం అయితే తనుజ చేస్తుంది. దాని తర్వాతకి భరణి గారు సుమన్ శెట్టి తోటి సుమన్ అన్న నేను ఫిజికల్ టాస్క్ ఏదొచ్చినా సరే ఇచ్చి పడేయాలే. ఎంత వరకైతే అంతవరకు చేయాలన్నా అని అనుకున్నా. కానీ స్ట్రక్ అయిపోయానన్న. కలర్స్ ఎక్కడో నన్ను కన్‌ఫ్యూజ్ అయిపోయిన ఆ విషయంలో అని చెప్తాడు. దాని తర్వాత కొంత బాధపడుతున్నాడు. అరే! లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ కదా! ఇంకొక అవకాశం తీసుకుందామన్నా లేదిక. ఔట్ ఆఫ్ ద కంటెండర్ అని అయిపోయా. కాబట్టి బాధపడుతుంటాడు. ఇటు వైపు చూస్తే అది ఇక అటు సైడ్ చూస్తేనేమో రీతు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. కన్‌ఫ్యూజ్ అయిపోయిండు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతారు. ఇది ఈరోజు ఎపిసోడ్. థాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.